సార్ కలియుగ అంతం మహా ఘోరంగా ఉంటుంది అని అంటున్నారు. సో తర్వాత ఫ్యూచర్ పరిస్థితి ఏంటి సార్? ఈ కలియుగం గురించి చెప్పాలంటే మనకి బోల్డంత టెక్స్ట్ ఉంది. ఇవి బైహార్ట్ చేసి చెప్పగలిగే విషయాలు కావు. అర్థం చేసుకున్నా కూడా చెప్పడానికి ఈ రెఫరెన్స్లు అన్నీ వెతుక్కోవాలి. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మన హిందూ క్యాలెండర్ దీని ప్రకారం ఈరోజు అంటే 30వ తారీఖు సెప్టెంబరు 2024కి కలి దినము. అంటే మనకి చూడండి, మన హిందూ ఆస్ట్రాలజీలో ఇదివరకు ఒక ఫార్మాట్ ఉండేది ప్రతి క్యాలెండర్లో కూడా. ఇప్పుడు గ్రెగరీ క్యాలెండర్ అంటారు, జనవరి ఫిబ్రవరి ఇవన్నీ ఋతువుల ప్రకారము. హిందూ నెలల పేర్లు అన్నీ వేరే ఉన్నాయి. మనకి అమావాస్య నుంచి అమావాస్య వరకు ఒక నెల, కొన్ని చోట్ల పౌర్ణమి నుంచి పౌర్ణమికి ఒక నెల. ఆ లెక్కల ప్రకారం మన క్యాలెండర్స్ ఉంటాయి. అవేమో ఇవి తిథులు ఎట్లా వచ్చినా 1, 2, 3, 4 నెంబర్ల ప్రకారం గ్రెగోరియన్ క్యాలెండర్స్ ఉంటాయి. మన హిందూ క్యాలెండర్స్లో ఇదివరకు అంతా ఎప్పుడు ఉండేదంటే, వాళ్ళు ఎటువంటి క్యాలెండర్ ప్రింట్ చేసినా సరే, హిందూ క్యాలెండర్ అయినా సరే, ఇంకో క్యాలెండర్ ఏదైనా సరే, దాంట్లో కలిదిన సంఖ్య అని ఒకటి ఉండేది. కలిదిన సంఖ్య. ఆ కలిదిన సంఖ్య ప్రకారము ఈ రోజుకి అంటే 30వ తారీఖు సెప్టెంబర్ 2024కి మనకి హిందూ మైథాలజీ ప్రకారము కలియుగము ఎప్పుడు బిగినైందంటే, సామాన్య శకము అంటే క్రీస్తుకి పూర్వము ఫిబ్రవరి 17, 32, 3102 సంవత్సరాలు. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితమే మొదలైంది ఒక లెక్క ప్రకారం. ఇప్పటికీ మనకు 5126 సంవత్సరాలు గడిచిపోయింది కలియుగంలో. కలియుగం వచ్చేసి యాక్చువల్గా దాని సైకిల్, కలియుగం యొక్క సైకిల్ 4,32,000 సంవత్సరాలు. అందులో ఇప్పటి వరకు గడిచిపోయింది కేవలం 5,126 సంవత్సరాలు మాత్రమే. అంటే మొత్తము 4,32,000 సంవత్సరాలలో మనకు కంప్లీట్ అయింది 1.19% మాత్రమే. ఇంకా చాలా ఉంది ఈ లెక్క ప్రకారం. కాబట్టి మన కలియుగం అప్పుడే అయిపోతుంది అని మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఇంకా చాలా ఉంది, ఇంకా ఎన్నెన్ని జరుగుతాయో మనకి తెలియదు. అయితే ఇంకొక లెక్క ప్రకారం ఏమిటంటే, కలియుగం ఆల్రెడీ అయిపోయింది. దెర్ ఇస్ అనదర్ చార్ట్ ఈ యుగాలకు సంబంధించి, యుగాల గమనానికి సంబంధించి కాలచక్రంలో ఒక గణన ప్రకారము కలియుగం ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ మనం ఇప్పుడు సత్యయుగంలో ఉన్నాము. ఇదొక లెక్క. అయితే దానికి జస్టిఫికేషన్ దానికి ఉంది, దీని జస్టిఫికేషన్ దీనికి ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇప్పుడు ఏదో కలియుగం అయిపోతుంది, ఇంకా ఘోరాలు జరిగిపోతాయేమో, అప్పుడు మనం ఏం చేయాలి, ఇట్లాంటి ఆలోచనలన్నీ అనవసరం. ఎందుకంటే మనం ఉండేది ఒక 100 ఏళ్ళు, ఇదేమో లక్షల కొద్ది సంవత్సరాలు ఉంది. ముందేమిటి తర్వాత ఏమిటి, ఎవరి నమ్మకాలు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకి ఉన్నాయి. మనం ఉన్న పీరియడ్లో ప్రకృతికి హాని కలిగించకుండా, ఇంకొకరికి హాని కలిగించకుండా మన జీవితం మనం అంతే సంతృప్తికరంగా జీవించగలిగితే అది చాలు. ఇక తర్వాత ముందు విషయాలు మనకు అనవసరం. దట్స్ వాట్ ఐ వింట్. మీరు ఎంతకాలం ఉన్నా కూడా ఫ్యూచర్లో ప్రకృతికి హాని కలిగించకుండా జీవించగలిగితే చాలు. ఎందుకంటే ఈ చెట్లు నరికేస్తున్నారు, థర్మల్ పవర్ స్టేషన్స్ వచ్చాయి, రకరకాల గ్రిడ్జెస్ వచ్చాయి, ఎయిర్ కండిషన్స్, ఇవన్నీ కూడా ప్రకృతి హాని కలిగించేవే. మనం ఆగితే ఆపేవి కాదు, మనం కావాలంటే చేసేవి కాదు. సో మీ వరకు మీకు ఒక స్పష్టమైన అవగాహనతో జీవితాన్ని ఎంత బాగా జీవించగలుగుతారో అంత బాగా జీవించండి. అంతకు మించి భగవంతునికి కూడా కావాల్సింది ఏమీ లేదు. సృష్టించింది, జీవితం ఇచ్చింది ఆయనే. ఆయన సంతృష్టి పడే విధంగా మనం జీవించే ప్రయత్నం చేద్దాం. అంతకంటే గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం.